మధ్యలోకి రండి ఒకరు మీరు మీరు ప్లేస్లో ఈ పయ్య రాణి వైభవ్ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏమిటి, ఒక కూతురు ఒక కొడుకు. కూతురేమో ఈయన భర్త కరోనాలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు చనిపోతే ఆ ఉద్యోగానికి వస్తుంది, ఆమె నెల్లూరులో పనిచేస్తుంటుంది. తర్వాత కొడుకేమో ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు పీజీ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఇది వీళ్ళ కుటుంబ నేపథ్యం. వీళ్ళకి వీళ్ళ దూర బంధువు అనూష్ అని అతను సబ్బుచల్ నేటి విడవలూరు. అయితే అక్కడ ఇప్పుడు అతను వచ్చేసి మనకి జగదత్తి లిమిట్స్లో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు నాకు మోపూర్లో. అయితే ఏమైందంటే ఇతను ఈమెతో ఒక స్నేహం చేస్తాడు కదా, ఎందుకంటే సిస్టర్ అవర్స్ అవుతుంది. వాళ్ళ నాయనమ్మ వీళ్ళ నాయనమ్మ అక్క చెల్లెళ్ళు కాబట్టి ఆ విధంగా బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం మేరకు వాళ్ళ ఇంటికి పోతూ ఉంటాడు. ఈమె దగ్గర ఉన్నటువంటి బంగారుని అప్పుడు డబ్బులు తీసుకొని అప్పు తిరిగిస్తూ ఉంటుంది జరుగుతుంది. ఇది ఈ మధ్య కొంచెం వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు అవసరమైపోయి ఒక పథకం ప్రకారం ఏం చేశాడంటే, ఈమె లోలి ఒంటరి మహిళగా ఉంది కాబట్టి ఈమె కొడుకేమో అక్కడ ఉంటుంది, కూతురేమో జాబ్కి వెళ్తుంది. ఈమెనే బయటికి రప్పించేసి చంపేసి ఈ మీద ఉన్నటువంటి దాదాపు 20 సవర్ల బంగారు ఉంటుంది ఈ మీద అని ఒక దుష్టాలోచన వచ్చి చంపేసి ఆ తర్వాత ఈ దొంగిలించేసి ఖర్చు పెట్టుకుందాం చూస్తాడు, డబ్బులు తీసుకున్నామని. దాంట్లో భాగంగా ఒక్కడే చేయలేడు కాబట్టి అతని బంధువర్స్ అయినటువంటి వెంకటేష్ ఆత్మకథనం, తర్వాత దర్శికొండ గిరీష్ ఇద్దరిని కూడా ఇచ్చాడు వాళ్ళ అతను. వీళ్ళిద్దరిని కూడా సహాయం అడుగుతాడు వీటికి అది ఎత్తుకున్న పథకాన్ని అమలు చేయడం కోసం. చేసిన నేపథ్యంలో ఏం చేశాడంటే, ఫస్ట్ ఈమెతో వద్దు, అతను అనూషతో వద్దు, అది మంచోడు కదని వీళ్ళ అమ్మ చెప్తాను ఇంట్లో. అందుకని ఏం చేశాడంటే, ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ కూతురు ఒప్పుకోదని చెప్పి ఆ రోజు ఉగాది 9వ తారీఖు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అక్క నేను కారు వేసుకొని వస్తాను, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేసేయి, ఈ కూతురు ఒప్పుకోవట్లేదు నాతో మాట్లాడడానికి. మన నెల్లూరు ఏర్పాటు చేయడంలో మరి పోలీసు అధికారులందరూ కూడా ఛాలెంజ్ తీసుకొని ఎలాంటి ప్రూవ్లెస్ కేసులు కూడా మరి 24 అవర్స్లోనే ఒక మనిషి ఐడెంటిఫై చేయడం, అలాగే 48 అవర్స్ ముద్దాన్ని పట్టుకొని మరి చట్టాన్ని అప్పచేయడం జరిగింది. ఈ విధంగా ఇది కేసు ఛాలెంజ్ చేసినటువంటి కోవూరు సిఐ శ్రీనివాసరావు గారు, అలాగే కుర్చి రూరల్ సిఐ గారు శ్రీనివాసరావు గారు, కొడవూరు ఎస్ఐ వీరప్రతాప్ గారు, వాళ్ళ సిబ్బంది, ఐడి పార్టీ వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళందరూ కూడా సరే సూటబుల్ రివార్డ్స్ వస్తుంది. కారు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ అతని ఇంటి అక్కడ ఓచగుంటపాలెంలో ఇల్లు ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కలిసి ఆమెను అక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఓచగుంటపాలెంలో అక్కడ చంపేసి ఆ వస్తువులు మా ఒంటి మీద ఉన్న బంగారం మొత్తాన్ని తీసేసుకొని ముగ్గురు సమానంగా పంచుకొని ఆ తర్వాత ఆమె యొక్క సెల్ ఫోన్ని నెల్లూరు వరకు తీసుకెళ్ళి అక్కడ డ్యామేజ్ చేసుకోవాలి. అంటే నెల్లూరు ఎవరి కోసం బంగారు షాప్ కోసం వెళ్ళింది అని నమ్ముతారని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి దాన్ని బ్రేక్ చేసి అక్కడ పడేసేస్తారు. ఆ తర్వాత ఏం తెలియనట్టు వెళ్ళిపోతారు. తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా చూస్తారు, స్విచ్ ఆఫ్ వచ్చి ఉంటుంది. వాళ్ళ కూతురు ఏం చేస్తుంటే రాత్రి తిరిగి మార్నింగ్ 10వ తారీఖున కొడవలూరు పోలీసు ఎస్ఐ గారిని కలిసి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ దర్యాప్తు చేయడంలో ఈ కారు ఎక్కిన విషయము మనకి సీసీ వీడియోలో కనిపిస్తుంది. అప్పుడు వెంటనే అతన్ని అనుమానిస్తూ అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు నిన్న ఇదంతా అతను పట్టుకోవడం, ముగ్గురిని అతను సహకరించడం పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాడీని తీసుకెళ్ళేసి ఇంట్లో ఉన్న బాడీని దీన్ని ఎక్కడో సరే కనపడకుండా చేయాలని చెప్పేసి జుబోలదిన్న రోడ్లో ఉన్నటువంటి చించుకన్పాలెం అన్నగారిపాలెం ఉంటుంది, అక్కడ చెప్పలేరు బాగు దగ్గర ఈ మనకి తాటి మందులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి కాల్ చేస్తారు. కాల్ చేసి మామూలుగా తిరుగుతూ ఉంటారు. మా పోలీసులకు సమాచారం రాగానే ఇక్కడ మన కోవూరు సిఐ గారు శ్రీనివాస్ గారు, అలాగే మా కొడవలూరు చెరువుల కోవూరు సిఐ సుబ్బారావు, అలాగే ఎస్ఐ
చేసుకొని వాడు ఈ రోజున రిమాండ్ తరలించడం. గతంలో కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా కస్టడీ కూడా తీసుకుంటారు. కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాటిలో కూడా వెలికి తీస్తారు. వీళ్ళ యొక్క నేర్చరిత్రను కూడా మనం కస్టడీ తీసుకున్న తర్వాత ఉంటుంది. మాకు కొంత సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మనం మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటాం. ఇంకోటి ఇది మా ఇతను గతంలో కూడా చేస్తున్నాడు. అదే ఒక ఇంట్లోకి కార్పొరేటర్ పోయాడు, అక్కడ చేసాడు కావాలో. అదే కొద్దిగా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ కూడా అదే ఇంటికి పనికి పోయాడు చేశాడు. పట్టుకోకపోతే అది మీరు అనవచ్చు. మీరు ఖచ్చితంగా ప్రతి నేరాన్ని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఏ నేరం జరిగినా కూడా అందులో కరెక్ట్ సరైన ముద్దాయిలు కనిపెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతాం. రౌడీ షీట్ ఉన్నది ముగ్గురు మీద రౌడీ షీట్ ఉన్నది. సార్ సీసీ కెమెరాల పనితీరు బాగాలేదనుకుంటున్నారు. వాటి గురించి ఆడిట్ జరుగుతుంది. మీరు అన్నట్టు సీసీ కెమెరాలు అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టిస్తామో అలాగే ఉన్న వాటిని సరిగా పనిచేయడం చూడాల్సిన బాధ్యత పోలీసులు తప్పకుండా తీసుకుంటాం.